జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, జై జగన్ బోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డప్ప గారి నాయకత్వం, జై జగన్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దివంగత ఆంధ్రుల అభిమాన నటుడు, గొప్ప రాజకీయవేత్త. ఈ ఎన్టీ రామారావు పథకం ప్రకారం అల్లుడి గారు చేరిన చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు కీర్తులు చిన్న బిడ్డ మొదలుకొనేసి ముసలి వాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ఏమేంటి అందరూ చెప్తారు. అతను మేకవన్నీ పులేని, ఎప్పుడూ అబద్ధాలు చెప్తాడున్నాను. అతను పథకం వేస్తే అతని పథకంలో చిక్కుకోకుండా బయటపడి బట్టకట్టిన వాళ్ళు ఎవరూ లేరని, పథకం ప్రకారమే రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు. చాలా తెలుగుదేశం మంది నాయకులు నామరూపాలు లేకుండా ఎందుకు కనుమరుగైపోయినారు. కులతత్వం అనండి, నీచతత్వం అనండి, అధికార ద్రోహం అనండి, అన్నిట్లో ఆరితేరిన సిద్ధహస్తుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు. ఈ జిల్లాలో పుట్టి అందరికీ ఇన్ని అన్యాయాలు చేస్తూ తన పబ్బం గడుపుకోవడానికి అనేక మందిని మట్టు పెడుతున్నాడు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా. అంటే నిజంగా చిత్తూరు ప్రజలంతా సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తెలుగుదేశంలో ఉండే నాయకుడు. ఎందుకంటే తెలుగుదేశాన్ని స్థాపించింది రామారావు, ఆయన మహానుభావుడే. మీకు 2 రూపాయల కేజీ బియ్యం ఎవరు మర్చిపోరు. అదే 5 రూపాయలు చేసి 5 కేజీలు చేసి కరెంట్ రానికుండా చేసి అనేక మంది హత్యలు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారకుడైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు. ఎందుకంటే అతని వెన్నతో పెట్టిన విద్య. అదే పథకంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా బెదిరించాడు. నిన్ను శాసనసభకు రానియకుండా, నిన్ను ముఖ్యమంత్రి కానియకుండా చేస్తాను నేనంటే నా తడాకా చూపిస్తానని శాసనసభలోనే తడాకా చూపించిన మనిషి చంద్రబాబు నాయుడు. అలాంటి నీచమైన వ్యక్తి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కొరకరాని పోయి బీద వాళ్లకు, ఏమీ లేని వాళ్లకు, మామూలు ప్రజానికి ఆయన దేవుడు లాంటివాడు. పేదవాళ్ళందరికీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటిని డబ్బు రూపంగా అయితేనేమి, సంక్షేమ రూపంగా అయితేనేమి, చిన్న బిడ్డల నుంచి ముదుసలి వరకు పెన్షన్లు ఇచ్చే వరకు వాలంటీర్ల సహాయంతో మనకందరికీ సహాయపడిన రాజకీయ నాయకుడు ఎవరన్నా చిన్న వాళ్ళు అడిగినా చెప్తారు. ఒకరు జగన్ మామయ్య అంటే, జగన్ అన్న అంటే, జగన్ మా మనవడు అంటే, ఈ విధంగా ప్రతి ఇంట్లోనే ఆయన పేరు చెప్పి కూడా రాజకీయంగా మాలాంటి వాళ్ళందరూ మాకు రాజకీయ బిచ్చి ఎవరు పెట్టారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి రెండోసారి ఎలక్షన్లు పెట్టుకునేసి ఇప్పుడు తిరుగుతుంటే ఆయన ప్రజాదరణ చూసి అతనికి ఏంటంటే డౌట్ ఏర్పడిపోయింది. నాకు ఇంకా భవిష్యత్తు లేదు, తెలుగుదేశం కనుమరుగైపోతుంది, కుప్పంలో ఓడిచ్చేస్తారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి నా ఉనికిని కాపాడుకునేదానికి నేను ఏదో ఒకటి చేయాలనేసి అతను చేసే కుట్రల్లో భాగంగానే నిన్న విజయవాడలో కరెంట్ ఆఫ్ చేయించి వేరే పథకం ప్రకారము అతన్ని కాల్చేదానికి ప్రయత్నం చేశారు, రాళ్ళతో కొట్టించినారు. ఇంత నీచమైన నాయకుడు ఎవరైనా ఉంటాడు ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి కానీ జగనన్న చాలా మొండివాడు. తాను ఏమైనా సరే ఏదైనా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా దానికొండే పిరికి పందులు అంటాడు. కానే కాదు. ఒకవేళ రాజశేఖర రెడ్డి అంటే చాలా పెద్ద మనిషి కాబట్టి అన్నీ ఓర్చుకుంటాడు, ప్రజలకు చెప్తాం తెలియజేస్తాం అనుకుంటాడు. కానీ ఈయన కూడా ప్రజాభిమానాన్ని ఈ దేశంలో ముఖ్యమంత్రులు ఎవరికైనా ప్రజాభిమానం అంటే ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. మీరందరూ క్వాలిటీ చూసుకోండి, నేను చెప్పేది తప్పైతే చూసుకోండి. ఏ ఆన్లైన్ ఆన్ చేసినా కూడా పాపులారిటీ ఉండే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అతన్ని ఓడించేదానికి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు, ఏ పార్టీ లేదు. అన్ని పార్టీలు కనుమరుగైపోతే అన్ని పార్టీలకు డిపాజిట్ కూడా రాదని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి నాయకుడి పైన ప్రజాదరణ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి అతన్ని మట్టు పెట్టడానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తున్నాడంటే రామారావుని వెనుపోటు పుడిచాడు. అతని చేత డైరెక్ట్గా లేదు, అన్నీ ఇండైరెక్ట్గా చేస్తాడు. తన పద్ధతులే అంతా. కాబట్టి ప్రజలు గుడ్డివారు కాదు, చాలామంది ఏడుస్తున్నారు. జగన్ నిజంగా ఎడమ కంటిపోయింది. నేను చూసి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ కన్ను మీద పడి ఉంటే ఇంకేమయ్యేది చెప్పండి. పాపము బలహీనం కూడా అయిపోయినాడు. ఎందుకంటే రెయిన్బోలు కష్టపడి పని చేస్తున్నాడు ప్రజల కోసం.
ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంకోసారి గెలిపించుకోకుండా పోతే ఇప్పుడు పెట్టిన పథకాలు కాదు, వీటిని అన్నింటినీ రద్దు చేసేది కాదు. వాలంటీర్లు ఉన్నాడు, ఉద్యోగస్తులు ఉన్నాడు, కనీసం బీదవాళ్ళ ప్రాణాలు తీసి బీదవాళ్ళ ప్రాణాలు తాగేవాడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు తాగుతాడు. కాబట్టి మేము నేర్చిన మాటలు చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మీరు 2 ఓట్లు వేయాలి. మే నెల 13వ తేదీన ఒకటి ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారికి, ఎంపీగా నాకు కూడా వేయాలి. ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు, మిథున్ రెడ్డి మన కోసం చాలా కష్టాలు పడి పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు నిజంగా 26 జిల్లాలు ఉంటే 13 జిల్లాలు వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకునేసి మన కోసం పనిచేస్తున్నారు. వెంకటేగౌడ్ కూడా చిన్న అబ్బాయి, ఒకవేళ చిన్న ఏదో మీకు ఏమైనా అందుబాటులో లేకుండా పెట్టా మమ్మల్ని క్షమించండి. ఇంక మీద అన్నీ బాగా చూసుకుంటాడు, మంచి వ్యక్తి. అతను సాహుకారి కాదు, అతను రాజకీయ నాయకుడు కాదు. ముందుగా వచ్చేటప్పటికి మనలాంటి మామూలు మనిషి. కృష్ణమూర్తి, బైరెడ్డపల్లి, రెడ్డపల్లి అందరూ ఉన్నారు కాబట్టి రెడ్డమ్మాయిలు వీళ్ళ అడుగుజాడల్లో మేము కూడా రామతేడు దగ్గర ఉండే వాళ్ళు కృష్ణమూర్తిని దగ్గర పెట్టుకొని అన్ని పనులు చేస్తున్నాం. రెడ్డప్ప అన్నిటికీ శాఖచక్యంతో అన్ని పనులు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. బైరెడ్డపల్లి మండలంలో మీకు అందరికీ చేతులు జోడించి పాదావందనం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన మహిళలు అయితేనేమి, కార్యకర్తలు ఏమైతే, నాయకులు అయితేనేమి, ఓటర్లు మీకు అందరికీ పాదావందనం చేస్తూ దయచేసి మీరు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేసి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ పథకాలన్నీ కొనసాగుతాయి, మనకు అందరినీ నీళ్ళు వస్తాయి, సాగునీరు, తాగునీరు. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోతుంది. మనకి ఎప్పటికీ కరువులు, కాటకాలు ఉండనే ఉండవు. మన బిడ్డలందరూ బాగా చదువుకుంటారు, మంచి స్కూళ్ళు ఏర్పాటు చేసినారు. మన బిడ్డలకందరూ చదువుకున్న ఉద్యోగాలు వస్తాయి, అవాతాతలకు పెన్షన్ వస్తుంది. మహిళలకు అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ ఫ్రీగా ఇస్తారు. ఉండే అప్పులంతా జగన్మోహన్ రెడ్డి కట్టేస్తారు. కాబట్టి రైతులు కూడా ఈసారి మళ్ళీ రుణమాఫీ కూడా చేయొచ్చు. ఇంతకన్నా మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకులను మనం ఎక్కడా చూడలేము. దయచేసి మరొకసారి మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి మమ్మల్ని గెలిపిస్తారనేసి ముఖ్యంగా వాతావరణం చేస్తూ విరమించుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మీరు తిరగండి. క్లాస్మేటా అవునా? వేస్తావా? ఇంకా 10 మందికి చెప్పు. సరే కాదా? జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. చిన్న విషయం ఆపరేషన్ చేస్తున్నాయి, దానికి ఏం భయపడదు. చిన్న ఆపరేషన్ లక్ష్యం. ఎన్నోట్లు ఇంట్లో 2 ఫ్యాన్ వేయండి అమ్మా. 2 మా 2 ఓట్లు ఫ్యాన్ వేయండి అమ్మా. అందరూ మా ఫ్యాన్ గుర్తుకాయలప్ప. వచ్చే సంవత్సరం ఇంకా జగన్మోహన్ రెడ్డికి బిడ్డ కోటి జగనానికి భయమే పడే పని లేకుండా రాపుతాడుగా ఊడుకులుగా వచ్చింది. సినమాటం తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను.